హలో అండ్ వెల్కమ్ టు మన క్రిక్ న్యూస్. హోమ్ గ్రౌండ్లో చిత్తైన ముంబై ఇండియన్స్ సూపర్ విక్టరీతో కేకేఆర్ ప్లే ఆఫ్స్కి మరింత దగ్గరగా వెళ్ళింది. మరోపక్క ముంబై ఇండియన్స్కి ఐపీఎల్ నుంచి దాదాపు నిష్క్రమించింది. మళ్ళీ ఫెయిల్ అయిన రోహిత్ మరియు పాండ్యా తిరిగి ఫామ్లోకి వచ్చిన స్టార్క్. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ముందుగా టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా బౌలింగ్ తీసుకున్నాడు. దాంతో బ్యాటింగ్ స్టార్ట్ చేసిన కేకేఆర్ని ముంబై ఫాస్ట్ బౌలర్స్ దెబ్బ కొట్టారు. తుషార ఫస్ట్ ఓవర్లోనే సాల్ట్ను అవుట్ చేశాడు. తర్వాత తన రెండో ఓవర్లో రఘువంశీ మరియు శ్రేయస్ అయ్యర్ను కూడా అవుట్ చేసి కేకేఆర్కి షాక్ ఇచ్చాడు. నరైన్ కూడా హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అవుట్ అవడంతో కేకేఆర్ 4వ వికెట్ను పోగొట్టుకుంది. మరి కాసేపటికే పీయూష్ చావ్లా రింకు సింగ్ను కూడా అవుట్ చేయడంతో కేకేఆర్ 57 పరుగులకి 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దాంతో ఇక తప్పని పరిస్థితిలో కేకేఆర్ ఇంపాక్ట్ సబ్గా మనీష్ పాండేని దింపింది. ఈ సీజన్లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న మనీష్ పాండే తన మీద కేకేఆర్ పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ వెంకటేష్ అయ్యర్తో కలిసి సూపర్ పార్ట్నర్షిప్ నెలకొల్పి కేకేఆర్ని కష్టాల నుంచి బయటపడేశాడు. 16 ఓవర్లు పూర్తయ్యేసరికి ఇద్దరు ఇంకో వికెట్ పడకుండా అడపదడప బౌండరీలు కొడుతూ స్కోర్ని 133 పరుగులకు చేర్చారు. కానీ 17 ఓవర్లో గేమ్ మళ్ళీ టర్న్ అయింది. ఆ ఓవర్లో 20 రన్లు వచ్చినా కానీ మనీష్ పాండే వికెట్ పడింది. అది ఒక్కటే కాకుండా రసల్ కూడా రన్అట్ అయ్యాడు. ఈ ఓవరే ఇన్నింగ్స్కి టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. వెంకటేష్ అయ్యర్ బాగా ఆడి మ్యాచ్ ఫినిష్ ఇవ్వడానికి చూసినా కానీ బుమ్రా సూపర్ డెత్ బౌలింగ్తో లాస్ట్ 3 వికెట్లు తీసి కేకేఆర్కి ఎక్కువ రన్లు రాకుండా చూశాడు. అద్భుతంగా ఆడిన వెంకటేష్ అయ్యర్ 70 పరుగులు చేసి లాస్ట్ వికెట్గా వెనుతిరగాల్సి వచ్చింది. మొత్తానికి కేకేఆర్ 169 పరుగులకు ఆల్అవుట్ అయింది. వెంకటేష్ అయ్యర్ మరియు మనీష్ పాండేల వల్ల ఈ మాత్రం రెస్పెక్టబుల్ స్కోర్ అయినా వచ్చింది. కానీ వాంఖడే స్టేడియం అంటేనే చేసింగ్ గ్రౌండ్, పైగా డ్యూ కూడా ఉంటుంది కాబట్టి ముంబై ఇండియన్స్ ఈ స్కోర్ని చాలా ఈజీగా చేస్తుందని అందరూ అనుకున్నారు. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ ఇంపాక్ట్ సబ్గా బరిలోకి వచ్చాడు. 170 పరుగులు టార్గెట్తో బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ముంబై ఇండియన్స్ పవర్ ప్లేలో మరోసారి తడబడింది. రెండో ఓవర్లోనే ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ అవుట్ అయ్యాడు. 1 డౌన్లో వచ్చిన నమందీర్ కూడా 2 బౌండరీలు కొట్టి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో వెనుదిరిగాడు. ఆ వెంటనే రోహిత్ శర్మని మళ్ళీ ఇంకోసారి నరైన్ అవుట్ చేయడంతో ముంబై ఇండియన్స్ పవర్ ప్లేలో మళ్ళీ గాడి తప్పింది. ఐపీఎల్లో ఎక్కువసార్లు ఒకే బౌలర్ చేతిలో అవుట్ అయిన బ్యాట్స్మెన్గా చెత్త రికార్డ్ క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ. నరైన్ రోహిత్ని అవుట్ చేయడం ఐపీఎల్లో ఇది 8వ సారి, ఓవరాల్గా టీ20 క్రికెట్లో 10వ సారి. ఇక అక్కడి నుంచి క్రమం తప్పకుండా వికెట్లు పడగొడుతూ కేకేఆర్ బౌలర్స్ ముంబై ఇండియన్స్ బ్యాటర్స్ని ముప్పు తిప్పలు పెట్టారు. వరుణ్ చక్రవర్తి మరియు నరైన్లు కట్టుదిట్టమైన బౌలింగ్తో ముంబై ఇండియన్స్ని కట్టడి చేశారు. వీళ్ళకి రసల్ కూడా సూపర్ బౌలింగ్తో తోడయ్యాడు. వీళ్ళు ముగ్గురు తలో వికెట్ చొప్పున తిలక్ వర్మ, వధేరా మరియు హార్దిక్ పాండ్యాల్ని వరుసగా అవుట్ చేయడంతో ముంబై ఇండియన్స్ 71 పరుగులకి 6 వికెట్లు కోల్పోయింది. ఇక విజయావకాశాలు మొత్తం సూర్యకుమార్ యాదవ్ మీద ఆధారపడిన టైంలో కాసేపు స్కై తన గేర్ని మార్చి అద్భుతంగా ఆడాడు. టిమ్ డేవిడ్ కూడా బౌండరీస్ సాధించడంతో లాస్ట్ 5 ఓవర్లలో ముంబై ఇండియన్స్కి కేవలం 51 రన్లు కావాల్సి వచ్చింది. 16వ ఓవర్లో సూర్యని రసల్ అవుట్ చేయడంతో ముంబై ఇండియన్స్కి మళ్ళీ బ్రేక్ పడింది. లాస్ట్ 2 ఓవర్లలో 32 రన్లు కొట్టాల్సిన స్టేజ్లో స్టార్క్ ఎక్సెప్షనల్ బౌలింగ్తో టిమ్ డేవిడ్, చావ్లా మరియు కోజియాని 19వ ఓవర్లోనే అవుట్ చేశాడు. దాంతో ముంబై ఇండియన్స్ 18.5 ఓవర్లలో 145 పరుగులకు ఆల్అవుట్ అయింది. 24 పరుగుల తేడాతో విజయం సాధించిన కేకేఆర్ ముంబైలో 12 ఏళ్ల తర్వాత విజయం దక్కించుకుంది. కేకేఆర్ బౌలర్స్లో అందరూ కూడా సూపర్గా బౌలింగ్ చేశారు. స్టార్క్ అయితే 4 వికెట్లు తీసి మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. కేకేఆర్ని తన బ్యాటింగ్తో ఆదుకున్న వెంకటేష్ అయ్యర్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో కేకేఆర్ 10 మ్యాచ్ల్లో 14 పాయింట్లతో పాయింట్స్ టేబుల్లో 2వ ప్లేస్కి చేరి ప్లే ఆఫ్స్కి అడుగు దూరంలో నిలిచింది. మరోపక్క ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ ఆశలు పోగొట్టుకుంది. ఎక్కడో మ్యాథమెటికల్గా చిన్న పాసిబిలిటీ ఉన్నా కానీ అది అసాధ్యమనే చెప్పాలి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.